Hello everyone, how are you all? This is Yarupa and welcome to my channel Paru's Akshay Patra. And ఇవాళ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అందరూ తప్పకుండా లాస్ట్ దాకా చూసి మీరు కూడా దీని బెనిఫిట్స్ కానీ లేక చేసుకొని తాగడం వల్ల మనం ఇంట్లోనే మన ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు అనేది మీరు కూడా తెలుసుకుంటారని తెలియని వాళ్ళే అంటే చాలామంది చేసుకుంటూ ఉండొచ్చు. ఈ కషాయము ఈ కరోనా వల్ల అందరం నేర్చుకున్నాం ఇది. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఎలా చేసుకోవాలనే అనుకుంటుంటే మాత్రం తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. నేను కూడా సిన్స్ 1 year, మోర్ దాన్ 1 year అనే చెప్పొచ్చు. లాస్ట్ మార్చ్లో స్టార్ట్ చేశాము. యాక్చువల్గా ఇది కషాయం మంచిది తాగండి అని చెప్తుంటే అలాగే దాన్ని కంటిన్యూ చేసేస్తున్నాను. జింజర్ టీ స్కిప్ చేసి ఇప్పుడు కషాయంతో స్టార్ట్ అవుతుంది నా డే. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతామో ఈ కషాయంకి చూపిస్తాను. ఇది పెప్పర్ పౌడర్, అల్లం ముక్క ఆర్ సొంటి కూడా తీసుకోవచ్చు మీరు, లెమన్, నిమ్మకాయలు, హనీ, సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, పసుపు అండ్ జాగరీ. మీరు జాగరీ వద్దు అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు హనీ కూడా తీసుకోవచ్చు. అండ్ అల్లం ముక్క ఎంత తీసుకోవాలంటే ఒకవేళ 2 మనుషులు అయితే 1 inch తీసుకోండి. 4 members ఇంట్లో ఉంటే 2 inches కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకెలా చేసుకుందామో చూపిస్తాను. ఫస్ట్ మీరు జింజర్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా తరిగేసుకొని దాన్ని కొంచెం అంటే మెత్తగా దంచేసుకున్న తర్వాత యూ కెన్ గో విత్ ద బాయిలింగ్ అండి. ఇదిగోండి ఇలా స్మాష్ చేసుకున్న జింజర్లోకి ఒక 4 full glasses ఆఫ్ వాటర్ని పోసి బాయిలింగ్కి పెట్టేస్తాను. అండ్ ఇందులో మనం తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ గురించి మీ అందరికీ తెలుసు, కానీ నేను ఇక్కడ ఇవాళ అయితే ఎస్పెషలీ పసుపు గురించి అంటే టర్మరిక్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఫ్యాక్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి అది మంచి యాంటీబయాటిక్, కిచెన్లో ఈజీగా దొరికేసేది కాబట్టి మనం చిన్న దెబ్బ తగిలినా కూడా చిన్నప్పటి నుంచి అమ్మ పెట్టింది అండ్ మనము దాన్ని యూస్ చేసేసుకుంటున్నాము. అండ్ ప్రతి వంటలో కిచెన్లో మనం పసుపు లేనిది అసలు వంట చేయలేము అనేదే మనకు ఒకటి తెలుసు, కానీ దాని బెనిఫిట్లో మేజర్ ఫ్యాక్ట్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇలా 4 glasses ఆఫ్ వాటర్ పోసి జింజర్లో నేను బాయిలింగ్ పెట్టేస్తాను. మీన్వైల్ నేను పసుపు గురించి చెప్తాను అన్నాను కదా. పసుపులో కర్కుమిన్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇంక్రీజెస్ అవర్ ఇమ్యూనిటీ అని కూడా చెప్పుకుంటాము. మనందరికీ తెలిసిన మన బ్లడ్ సెల్స్లో WBC అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఆపరేట్ చేసేది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పోలీస్ మ్యాన్ ఆఫ్ అవర్ బాడీ అని కూడా అంటాం. దాంట్లో లింఫోసైట్స్ 2 types ఉంటాయి, T lymphocyte అండ్ B lymphocytes. రెండు మన ఇమ్యూనిటీ సిస్టమ్కి యూజ్ అయ్యే యాంటీబాడీస్ని రిలీజ్ చేయడానికి, బయట నుంచి వచ్చిన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటి మైక్రోబ్స్ వేటినైనా ఐడెంటిఫై చేసి వాటిని కిల్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ T lymphocytesని మనం కిల్లర్ లింఫోసైట్స్ అని కూడా అంటాం. అంటే అది ఒకసారి బయట నుంచి వచ్చిన ఏదైనా మైక్రోబ్ని గుర్తుపెట్టుకొని దానికి అగేన్స్ట్గా యాంటీబాడీస్ రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అలాంటి T lymphocytes హైపర్ యాక్టివ్గా ఉండాలి మన బాడీలో అంటే దానికి కర్కుమిన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ యూజ్ అవుతుంది, విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ టర్మరిక్. మనకు తెలియకుండానే చాలా మంచి పనులు చేసేసుకుంటున్నాం మనం పసుపు తిని. అండ్ ఇప్పుడు పెప్పర్ 1/4 spoon ఆఫ్ పౌడర్ అండి. ఇదే నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను, ఇది యాడ్ చేసేస్తాను. సో బాయిల్ అయిపోతుంది అది కూడా పెప్పర్. ఇది మనకు కోల్డ్ అండ్ కాఫ్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ కషాయం. ఓన్లీ కరోనా అని అనుకోకండి, కోల్డ్ అండ్ కాఫ్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకుంటే ఇది మంచిదే, పిల్లలకు కూడా ఇది మంచిదే. అండ్ నేను చెప్పాను కదా జాగరీ, మీరు జాగరీ యూస్ చేస్తానంటే చేసుకోండి, లేదా మీరు హనీ కూడా యూస్ చేసుకోవచ్చు. దెన్ జాగరీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి స్టిర్ చేసేసుకోండి దీనంతాను. సో బాయిల్ అయిపోతుంది. తర్వాత లెమన్ కూడా అంటే 1/2 lemon per head అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. అది అంటే 3 చేసుకుంటే 1.5, 4 చేసుకుంటే 2 తీసుకోండి. ఇది సిన్నమన్ చెక్క పౌడరు, దాల్చిన చెక్క పౌడర్ని 3 pinches తీసుకోండి. ఇప్పుడు నేను 3 members తీసుకుంటే 3 pinches తీసుకుంటే, 4 members అంటే 4 pinches. కానీ 1 complete spoon ఆఫ్ టర్మరిక్ అండి. టర్మరిక్ కొంచెం ఎక్కువే తీసుకుంటాను నేను. సో 1 complete spoon ఆఫ్ టర్మరిక్ యాడ్ చేశాను. ఇదంతా బాయిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి బాగా బాయిల్ అయిన మన కషాయం రెడీ అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు నేను హనీ కూడా యాడ్ చేసుకుంటాను. మీకు వద్దనుకుంటే మీరు జాగరీనే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకుంటే కషాయంలోకి సరిపోతుంది. అండ్ తప్పకుండా మీరు అందరూ ఈ కషాయాన్ని రోజు మార్నింగ్ తీసుకొని అండ్ పిల్లలకు కూడా ఇచ్చి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకుని మన రెసిస్టెన్స్ని పెంచుకొని కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్
అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మన తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసుకుందాం. ఫైనల్గా మన పెరట్లో ఉన్న తులసాకులు ఒక 8 to 10 తులసాకుల్ని క్లీన్ చేసి యాడ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసుకొని ఈ ఇమ్యూనిటీ బూస్టర్ని మనం అందరం తప్పకుండా తీసుకొని మన ఇమ్యూనిటీని మనమే పెంచుకుందాం. అండ్ బీ సేఫ్, బీ హెల్దియర్ అండ్ డోంట్ గో అవుట్ అన్నెసెసరీలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ like, comment and subscribe my channel. This is your Rupa.